నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సిరియాపై అమెరికా బాంబుల మోత, ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు. మహాకుంభమేళకు విస్తృత ఏర్పాట్లు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్కి భారీ వర్ష సూచన, అప్రమత్తమైన చంద్రబాబు సర్కార్. ఏడుకొండల కీర్తి వెంకన్న సొంతం, తిరుమల లడ్డూకు మేధో సంపత్తి హక్కు, జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీలో శ్రీవారి ప్రసాదం. ఘనంగా బాగ్ సవారీ ఉత్సవం, ఆద్యాంతం ఆసక్తికరంగా వేడుక. ఏనుగుల సమస్యకు చక్కటి పరిష్కారం, కుంకి ఏనుగులతో చెక్. రాష్ట్రానికి త్వరలో రానున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు, విపత్తు నిర్వహణ శాఖ అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు. బలహీనంగా ఉన్న కాలువలు, చెరువు గట్లు పటిష్టపరచాలని సూచించారు. రాయలసీమకు చెందిన కర్నూలు, కడప, అనంతపూర్, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలతో పాటు ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి ఆదేశించారు. పిడుగులు పడి వాగులు పొంగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులు బయటకు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, ఎస్డీఆర్ఎఫ్ శాఖలన్నీ సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా నియంత్రించే చర్యలు చేపట్టేందుకు సంసిద్ధంగా ఉండాలని హోంమంత్రి అనిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నెల 14 నుండి 17 వరకు కురవనున్న భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు అధికారులను ఆదేశించారు. దీనివల్ల ఈ లో ప్రెషర్ సిస్టమ్ వలన మనకి రానున్న 4 రోజుల్లో, అంటే రేపటి నుంచి 14, 15, 16, 17 తారీఖుల్లో తిరుపతి జిల్లాకి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మనకి వాతావరణ శాఖ, అదేవిధంగా మన డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సమాచారం అందింది. కనుక వచ్చే 4 రోజులు, అంటే ఈ రోజు నుంచితో మొదలుకొని రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి, అంటే 14, 15, 16 అండ్ 17 మన జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంత మండలాలన్నీ కూడా, ఏదైతే వాకాడు, అదేవిధంగా చిల్లకూరు, తడ, అదేవిధంగా మనకి సూళ్ళూరుపేట, కోట మండలాలకు సంబంధించిన ఏదైతే ఫిషర్మెన్ ఉన్నారో, ఎవరు కూడా మత్స్యకారులు ఉన్నారో, ఎవ్వరు కూడా సముద్రంలోకి పడవల్లో వెళ్ళటానికి అస్సలు వీలు లేదండి. అందరు కూడా, ఒకవేళ వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వెంటనే వారి విలేజెస్కి చేరుకునేలాగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా బయటికి వెళ్లకుండా లోపలే ఉండాలి. ఎవరైనా ఇల్లు కానీ కూలిపోయే ప్రమాదం అలా ఉంటే కూడా ముందుగానే సచివాలయం సిబ్బంది ద్వారా, రెవెన్యూ సిబ్బంది ద్వారా మీరు షెల్టర్ క్యాంప్స్కి చేరుకోవడం మంచిది. అదేవిధంగా మనకి జిల్లాలో మిగతా చోట్ల కూడా సుమారుగా గాలులు 55 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్ల వేగంతో వస్తాయి. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ ట్యాంక్స్ ఎమ్మటి కానీ, అదేవిధంగా చెట్ల దగ్గర కానీ ఉండకుండా ఉంటే మంచిది. భారీ తుఫాను వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. సహాయం కావలసిన వాళ్ళు కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన 0877225676 నెంబర్ని సంప్రదించాలని ఆమె సూచించారు. ఈ కంట్రోల్ రూమ్లో 24 గంటలు నగరపాలక సంస్థ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. సోమవారం నుంచి 4 రోజుల పాటు వర్షాలు ఎక్కువగా కురవనున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ చెప్పారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు.
వర్షాల నేపథ్యంలో సోమవారం జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేశామని ఆమె స్పష్టం చేశారు. టాలీవుడ్ మెగా హీరో చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వరద బాధితుల సహాయార్థం ₹1 కోటి విరాళాన్ని తన వంతు సహాయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హైదరాబాద్లో ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఏపీ వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన ₹1 కోటి చెక్ను చంద్రబాబుకు చిరంజీవి అందజేశారు. దీనికి ప్రతిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున చిరంజీవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలతో వరదలు సంభవించి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ తమ వంతుగా ప్రభుత్వానికి మద్దతును ప్రకటిస్తూ విరాళాలు అందజేసింది. ప్రజలు ఇబ్బందులు ఉన్న ప్రతిసారి సినీ పరిశ్రమ నుంచి తన వంతు మద్దతుని చిరంజీవి అండ్ ఫ్యామిలీ తెలియజేస్తుంటుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి తెలుగు రాష్ట్రాలకు ₹1 కోటి విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా చంద్రబాబు నాయుడును కలిసిన చిరంజీవి తన ₹50 లక్షల చెక్తో పాటు రామ్ చరణ్ ₹50 లక్షల చెక్ను మొత్తం ₹1 కోటి చెక్లను అందజేశారు. కాగా తన నివాసానికి వచ్చిన చిరంజీవికి సీఎం చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు. కష్ట సమయంలో అండగా నిలబడిన చిరంజీవి, రామ్ చరణ్లకు అలాగే ఇండస్ట్రీ ప్రముఖులకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తిరుమలను నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. తిరుమలలో నిత్యం ఏదో ఒక ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి తిరుమలలో చాలా మందికి తెలియని బాగ్ సవారీ ఉత్సవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే అనేక ఉత్సవాల్లో ఈ బాగ్ సవారీ ఉత్సవం కూడా ఒకటి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా అంకురార్పణతో ప్రారంభమై ప్రతిరోజు ఉదయం రాత్రి వాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించే స్వామివారికి చక్రస్నానం, ధ్వజావరోహణంతో పరిసమాప్తమవుతాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు బాగ్ సవారీ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పురాణాల ప్రకారం స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీ అనంతాళ్వార్ల భక్తిని పరీక్షించడానికి దేవేరి సమేతంగా స్వామివారు తిరుమలలోని అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో అనుమతి లేకుండా పూలు కోస్తున్న అమ్మవారిని చూసి కోప్పడిన అనంతాళ్వార్ ఆమెను అశ్వత్థ వృక్షానికి బంధిస్తాడు. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన స్వామివారిని అనంతాళ్వారు పట్టుకోబోగా అప్రదక్షిణ దిశలో పారిపోయి ఆలయంలోకి ప్రవేశించి మాయమైపోతారు. తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనన్న విషయాన్ని గ్రహించిన అనంతాళ్వార్ పశ్చాత్తాపడతారు. వెంటనే అమ్మవారిని బందీ నుండి విముక్తురాలిని చేసి పూలబుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వార్ల తోటలోనికి అప్రదక్షిణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు. ఆ ప్రకారంగానే బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు జరిగే ఈ బాగ్ సవారీ ఉత్సవం ఆద్యాంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఆనాటి గుర్తుగా నేటికి స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు అంటే ఈ ఆదివారం సాయంత్రం ఆలయం నుంచి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వార్ తోటకి చేరి అక్కడ ప్రత్యేక పూజలు అందుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ ఉత్సవం ముగిసింది. ఈ కార్యక్రమంలో జియంగార్లు, టీటీడీ అధికారులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కొత్త బస్సులను ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం చిత్తూరు ఆర్టీసీ 2వ డిపోలో 2 నూతన బస్సుల్ని జెండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ జగదీష్, డిపో మేనేజర్ రూపశ్రీ, చిత్తూరు టీడీపీ సీనియర్ నాయకులు చెరుకూరి వసంత్ కుమార్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేసినందుకు టీటీడీ అధికారులకు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అభినందనలు తెలియజేశారు. ఒక భక్తులు తిరుమలకి రాకుండా చేయాలని ప్రయత్నంలో భాగంగా అవన్నీ చేస్తారని చెప్పి మేము గతంలో ఎన్నోసార్లు చెప్పాం. ఈసారి చూసారా, గరుడు సేవ రోజు 3 లక్షల మంది, 3,50,000 మంది పై ఉన్నారంట. కింద 1 లక్ష 2 లక్షల మంది జనం ఉన్నారు. అంటే అంగరంగ వైభవంగా ఎన్నో సంవత్సరాల క్రితం చూసిన బ్రహ్మోత్సవాలు ఈసారి చూసాం. దానికి కారణం కూటమి ప్రభుత్వమే. టీటీడీ అధికారులు ఈఓ శ్యామలరావు గారికి, అలాగే అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారికి, టీటీడీ సిబ్బంది పనిచేసిన ప్రతి టీటీడీలో విజయవంతం అవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీవారి లడ్డూ విషయం తర్వాత తిరుమల పవిత్ర దెబ్బతిందని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడారు. తిరుమలకి ఈసారి భక్తులే రారు, ఆ విధంగా వైసీపీ నాయకులు మాట్లాడితే అంచనాకు మించి మీరు రికార్డు తెచ్చుకోండి. కావాలంటే గత 3 సంవత్సరాలు రికార్డు తెచ్చుకోండి. కరోనా తర్వాత జరిగిన బ్రహ్మోత్సవాలు రికార్డు తెచ్చుకోండి. ఆ రికార్డు తెచ్చుకో, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోండి. ఎంతమంది భక్తులు అప్పుడు వచ్చారు, ఎంతమంది భక్తులు వచ్చారు. ఉల్లి కన్నీరు పెట్టిస్తే టమాటా టారెక్కిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు రైతు బజార్లలో సబ్సిడీ కింద కూరగాయలను అందజేసే కార్యక్రమాన్ని చేపట్టింది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడాల్సిన దయనీయ దుస్థితి నెలకొంది. టమాటా, ఉల్లిగడ్డల రేట్లు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరలతో ఏ వస్తువు కొనాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అన్న చందంగా తయారైంది సామాన్యుల పరిస్థితి. అమాంతంగా పెరిగిన కూరగాయల ధరలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలో సబ్సిడీ కింద ఎర్రగడ్డలు, టమాటాలను అందజేస్తుంది. సబ్సిడీపై అందిస్తున్న కూరగాయలను కొనేందుకు పెద్ద ఎత్తున రైతు బజార్లకు ప్రజలు ఎగబడుతున్నారు. ఈ సందర్భంగా రైతు బజార్ ఏఓ సిటీ కేబుల్తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రైతు బజార్లలో కూరగాయలను అమ్ముతున్నట్లు తెలిపారు. ప్రజలు సైతం రైతు బజార్ సిబ్బందికి సహకరించి కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ధరలను ఉద్దేశించి ఈ మధ్య కాలంలో తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా అన్ని రైతు బజార్లలో, ఆంధ్రప్రదేశ్లో అన్ని రైతు బజార్లలో రేట్లను, ఉల్లిపాయలను, టమాటా ధరలను అదుపులో ఉంచడానికి కోసం సబ్సిడీ పంపిన టమాటా 2.25 టన్ను, ఉల్లిపాయలు 3 టన్నులను ప్రజలను ఉద్దేశించి వాళ్ళకు అనుకూలమైన ధరలతో అమ్మించి సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ చేసినాము. ఈ రైతు బజార్లో ఉండే షాపులందరినీ ఉపయోగించుకొని వాళ్ళకు కావాల్సిన పద్ధతిలో అనుకూలంగా చేయడం జరిగింది. టమాటా వచ్చి 50 రూపాయలు సార్, ఇది ఆనియన్ వచ్చి 40 రూపాయలు సార్. ఈ పెరుగుల ధర అనుగుణంగా ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాల, తక్కువ ధర అనే ఉద్దేశంతో రైతు బజార్కి టమాటా మరియు ఎర్రగడ్డ తెప్పించి సరసరమైన ధరలకి 40 రూపాయలకి ఎర్రగడ్డ, 50 రూపాయలకి టమాటా ఇచ్చి ప్రజలు కూడా దీనివల్ల తక్కువ అనేసి రైతు బజార్ కూడా ఉత్సాహం వచ్చి కొనుక్కొని పోవడం జరిగింది. ఎప్పుడైతే రేట్లు ఎక్కువ ఉంటాయో ప్రతిసారి ఈ రైతు బజార్లో గవర్నమెంట్ సప్లై చేసి అతి తక్కువ ధరకు ఇస్తుంది. ప్రజలు కూడా దీన్ని ప్రతి ఒక్కరు తీసుకొని దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తిరుపతిలో పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో చేరారు. తిరుపతి బైరాగపట్టణలోని బీజేపీ కార్యాలయంలో నగరంలోని వివిధ వార్డులకు చెందిన శ్రేణులు భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి ఆకర్షితులై ఆ పార్టీలో చేరేందుకు యువత ముందుకొచ్చింది. అలా వచ్చిన యువతకు స్థానిక బీజేపీ నాయకులు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ భారతదేశానికి వెన్నెముక యువత అని, అలాంటి యువత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్నారు. శిల్పారామంలో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, స్థానిక ఉద్యోగస్తులకు, పర్యాటకులకు, ప్రజలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని డాక్టర్ పిసి రాయలు సౌజన్యంతో నిర్వహించారు. ప్రతి నెల మొదటి వారంలో అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యులచే తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని పిసి రాయలు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పిసి రాయలు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 20 సంవత్సరాలుగా తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలకు కస్తూరిబా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు చేయూతనందించామన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని భావించి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేదలకు సేవ చేస్తున్నామన్నారు. నడక ద్వారా నడత మారుతుందని, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కనీసం 1 గంట సేపు వాకింగ్ చేయాలన్నారు.
ఇక్కడ అందరికి కూడా మెడికల్ చెకప్ చేయడం జరిగింది. అలాగే ఒక అసోసియేషన్గా ఉండాలని చెప్పి ఉద్దేశంతో అందరి అభిప్రాయం ప్రకారం ఒక అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్ తయారు చేయాలని చెప్పి ఉద్దేశంతో అందరూ ఏకాగ్రీవంగా ఆమోదం తెలిపారు. చేతులు ఎత్తి పైకెత్తి వాళ్ళ ద్వారా ఆమోదం ద్వారా తెలిపారు. కాబట్టి ఒక అసోసియేషనే కాకుండా 10 మందికి సహాయపడేట్టుగా మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో నా తరపున ఒక 25,000 రూపాయలు ఈవేళ అసోసియేషన్కి కానీ ఈ మెడికల్ క్యాంప్ కానీ ఇవ్వడం జరిగింది. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దసరా సెలవులతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇవ్వడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఈ రద్దీ వల్ల స్వామివారి దర్శనానికి సుమారు 4 నుండి 5 గంటల సమయం పట్టింది. ఉచిత దర్శనం, ప్రత్యేక క్యూ లైన్లు యథావిధిగా కొనసాగాయి. అభిషేకాలు గతంలో కంటే అధికంగా జరిగాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో పట్టే గురుప్రసాద్, ఏఈఓ రవీంద్రబాబు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్టీయూ రాష్ట్ర నాయకులు గంటా మోహన్పై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ అనుబంధ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు నగరంలోని ఏఐటీయూసీ అనుబంధ సంఘాల ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం ఎస్టీయూ కార్యాలయంలో కె రమాదేవి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి విచ్చేసిన ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ, ఎలాంటి కారణం లేకుండా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం నిక్కచ్చిగా పోరాడుతున్న గంటా మోహన్ను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ఉపాధ్యాయుల తరపున జిల్లా విద్యాధికారిని నిలదీసినందుకు గాను ఆయనపై కక్షగట్టి సస్పెండ్ చేశారని విమర్శించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ గౌరవ సలహాదారు కె మణి, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె రమాదేవి, ఏపీ మెడికల్ యూనియన్ నాయకులు దామోదరం, మణికంఠ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వినాయక, ఈశ్వరన్, ఐఎంఎఫ్ఎల్ డిపో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ మురళి, సివిల్ సప్లై హమాలీ నాయకులు కృష్ణ, బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు చాంద్ బాషా, ఆరుముగం, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు డేవిడ్, మునస్వామి, జనరల్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కమలహాసన్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి కె విజయగౌరి, నగర అధ్యక్షులు కుమారి, పి కవిత, లతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీల హక్కుల కోసం, మానవ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన ప్రొఫెసర్ సాయిబాబా మృతి తీరని లోటని పలువురు వక్తలు విచారం వ్యక్తం చేశారు. తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో సాయిబాబా సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రముఖులు విచ్చేసి సాయిబాబా చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశం కోసం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, పోరాటాలు, ఉద్యమాలు గుర్తు చేసుకున్నారు. ప్రజలకు మద్దతుగా ప్రజా ఉద్యమాలు చేసే వారిని గొంతు నిలిమే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని, అలాంటి ఆలోచనను ప్రభుత్వం విడనాడాలని కోరారు. ప్రశ్నించే గొంతులపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే వ్యక్తులు, శక్తులను గొంతు నులిమేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈవేళ కేంద్రంలో కొనసాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఊపా చట్టాల లాంటి కఠినమైనటువంటి చట్టాలు ప్రయోగించి ఈరోజు ప్రశ్నించే గొంతుకులను తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతూ ఈరోజు చనిపోవడం అనేది కేవలం ఇది ప్రభుత్వం, కేంద్రంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం యొక్క తప్పిదము, వారి యొక్క బాధ్యతారాహిత్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడేటువంటి వ్యక్తులు, శక్తుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏదేమైనప్పుడు కూడా సాయిబాబా అకాల మరణం ఇది యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి కలసవేసిందని మేము భావిస్తూ, శ్రీ కావమ్మ మారయ్య ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్ని విజయవంతం చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి నెహ్రూ నగర్లోని శ్రీ కావమ్మ మారయ్య ఆలయంలో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయంలో అమ్మవారికి కుంభం వేసి శాంతింపజేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కావమ్మ దేవస్థానంలో ఈ 10 రోజులు నవరాత్రి శరన్నవరాత్రి మహోత్సవంగా అమ్మవారికి వేరే వేరే అలంకారాలతో ఆ తిథులు రోజుల అమ్మవారిని అలంకార తీర్చిదిద్ది విశేషమైన పూజ కావించి ఈరోజు అమ్మవారికి శాంతి అవటానికి 100 కేజీల అన్నాన్ని తయారు గావించి
కుంభం అమ్మవారికి ఎదురుగా కుంభం పోసి అష్టదిక్పాలకులు పంచపాలకులు అమ్మవారు కులదేవతలు అనుగ్రహం కొరకు మనం శాంతించటం కోసం ఈరోజు అన్నదాన కార్యక్రమము కుంభపూజ సమర్పయామి. జ్యోతి టాకీస్ నందు కావమ్మ గుడిలో ప్రతి సంవత్సరం జరిగినట్టు ఈ సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు చేయటం జరిగింది. అంతేకాకుండా అందులో భాగంగా 10వ రోజు అయినటువంటి ఈరోజు అమ్మవారికి 11వ రోజు అయిన ఈరోజు అమ్మవారికి కుంభం వేయటం జరిగింది. భక్తులందరూ కూడా ఈ కుంభ అలంకరణ వచ్చి ఒకసారి చూసి దర్శించి మీ అందరూ అమ్మవారి కృపకు పాత్రలు కాగారని తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు పార్వేట ఉత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల నగరోత్సవంలో 108 మంది చిన్నారులను నవదుర్గ రూపంలో అలంకరించారు. అనంతరం ఓం నమశివాయ అనే నామస్మరణ నడుమ కేరళ వాయిద్య బృందం సహకారంతో స్వామివారి పార్వేట ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ దంపతులు, దేవస్థానం అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భయానక ఏనుగులనే గజగజలాడిస్తాయి ఈ కుంకి ఏనుగులు. ఇంతకీ కుంకి ఏనుగులు అంటే ఏమిటి? దీనికి సంబంధించిన ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. కుంకి ఏనుగులు అంటే పూర్తి స్థాయిలో ప్రత్యేక శిక్షణ పొందిన ఏనుగులని అర్థం. ఎక్కడైనా ఏనుగులు దాడులకు దిగుతున్నా, ప్రమాదంలో ఎక్కడైనా ఏనుగులు గాయపడ్డా, లేక మదమెక్కి స్వైర విహారం చేస్తున్నా వాటిని అదుపులోకి తెచ్చేందుకు, లేక పరిస్థితులను బట్టి వాటిని రక్షించేందుకు ఈ కుంకి ఏనుగులు రంగంలోకి దిగుతాయి. సహజంగా కుంకి ఏనుగులన్నీ మగ ఏనుగులు మాత్రమే ఉంటాయి. మగ ఏనుగులు మాత్రమే ఒంటరిగా సంచరిస్తుంటాయి. అలాంటి మగ ఏనుగులను బంధించి వాటిని అడవిలో కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అలా శిక్షణ ఇచ్చిన తర్వాత వాటిని ఆపరేషన్ల కోసం వాడతారు. కుంకి ఏనుగులు ఆపరేషన్లు చేస్తున్న సందర్భాల్లో ఏనుగుల గుంపు ఈ కుంకి ఏనుగులపై దాడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ కుంకి ఏనుగులు సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టి ఆపరేషన్ పూర్తి చేసేలా తయారు చేస్తారు. ఒకసారి ఈ కుంకి ఏనుగులు రంగంలోకి దిగితే ఆపరేషన్ పూర్తయ్యే వరకు వెనుదిరగవు. ముందుగా ఏనుగుల గుంపుతో మచ్చిక చేసుకొని వాటిని కలుపుకొని ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా ప్రయత్నిస్తాయి. అలా కుదరకపోతే బలవంతంగా అయినా వాటిపై దాడికి దిగి ఆపరేషన్ పూర్తి చేస్తాయి. అలాంటి సమర్థవంతమైన 2 కుంకి ఏనుగులు విజయదశమి తర్వాత జిల్లాకి రానున్నాయి. అందుకోసం అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. కొండల రాయుడికి ప్రీతిపాత్రమైన లడ్డు 7 కొండలంత కీర్తిని సొంతం చేసుకుంది. విశ్వవ్యాప్తంగా విస్తరించింది. అంతేకాదు పేటెంట్ హక్కుల్ని కూడా సాధించుకుంది. శ్రీవారికి ప్రసాదాలు ఎన్ని ఉన్నా భక్తులకు ప్రీతిపాత్రమైన తిరుమల లడ్డు తిరుగులేనిదిగా మిగిలింది. శ్రీవారికి తెల్లవారుజామున 5 గంటల నుంచి తొలి నైవేద్యం సమర్పించే అర్చకులు పులిహోర, పొంగలి, దద్దోజనం, సీర, రవ్వ కేసరి, చక్కెర పొంగలి తదితర అన్న ప్రసాదాలతో పాటు పెరుగన్నం, లడ్డూలు, వడలు, అప్పాలు తదితర పిండి వంటలు మాత్రమే కాదు మినపదోసెలు, మిరియాల అన్నం, కదంబం, క్షీరాన్నం మొదలైనవి శ్రీవారి నైవేద్యాలు. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచి ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెప్తోంది. 2వ దేవరాయల కాలం నుంచి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. 2వ దేవరాయల కాలంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న ఆలయ ప్రసాదాల కోసం అనేక దానాలు చేయగా అప్పుడే శ్రీవారికి నైవేద్య వేళలు కూడా ఖరారయ్యాయి. అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు లేకపోవడంతో భక్తులకు పంచే ప్రసాదాలే వారి ఆకలి తీర్చేవి. భక్తులకు అందించే ప్రసాదాలను తిరుప్పొంగంగా పిలిచే ఆలయ అర్చకులు ఆ తర్వాత సుఖియం, అష్టం, వడ, అత్తిరసం, మనోహరపడి ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ మినహా మరి ఏది ఎక్కువ రోజులు నిల్వ ఉండే పరిస్థితి లేకపోవడంతో వడకు డిమాండ్ పెరిగింది. ఇది గుర్తించిన అప్పటి మద్రాస్ ప్రభుత్వం 1803 నుంచి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలను విక్రయించడం ప్రారంభించింది. అప్పుడే లడ్డూకు ముందు రూపమైన బూందీని ప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైంది. అది కాస్త చివరకు 1940లో లడ్డూగా స్థిరపడింది. ఇక 1950లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా లడ్డూ తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదు అంటే దిట్టంను పెంచుతూ వచ్చింది. శ్రీవారి పోటుకు ముందు శ్రీనివాసుని తల్లి వకులామాత కొలువై ఉంటుంది. తల్లి రుచి చూసిన తర్వాతే అన్నట్లు పోటులో తయారు చేసిన ప్రసాదాలను వకులామాత ముందు కొంతసేపు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు అని 3 రకాల లడ్డూలను తయారు చేస్తున్న టీటీడీ ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భాల్లోనే తయారు చేస్తుంది. 750 గ్రాముల బరువు ఉండే ఈ లడ్డూను కేవలం గౌరవ అతిథులకు మాత్రమే అందిస్తుంది. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. టీటీడీ కళ్యాణోత్సవం లడ్డూను ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు అందజేస్తుంది. ఇక చిన్న లడ్డు కంటే రుచికరంగా ఉండే కళ్యాణం లడ్డు ధర 200 రూపాయలు కాగా, 3వ రకం లడ్డూనే భక్తులకు లభించే లడ్డు ప్రసాదం. ఈ లడ్డు ధర ప్రస్తుతం 50 రూపాయలు కాగా, ఈ లడ్డు బరువు 175 గ్రాముల వరకు ఉంటుంది. 1940 తొలి రోజుల్లో లడ్డూ రేటు 8 అనాలే ఉండగా, ఆ తర్వాత 2 రూపాయలకు విక్రయించగా మెల్లమెల్లగా 4-5 ఆపై 10 రూపాయలకు పెరిగింది. ఆ తర్వాత 25 రూపాయలకు పెరిగింది. ఇప్పుడు అది ఏకంగా 50 రూపాయలకు లడ్డూ ధర పెరిగింది. అయినా దానికున్న డిమాండ్ మాత్రం అంతా ఇంత కాదు. ఇక ఏటా టీటీడీ లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా దాదాపు 500 కోట్ల ఆదాయాన్ని పొందుతుంది. తిరుమలేసిన ప్రసాదాల తయారీకి ఏటా వేలాది మెట్రిక్ టన్నుల ముడి పదార్థాలను కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం టీటీడీ ఏటా కోట్లల్లో నిధుల్ని ఖర్చు చేస్తుండగా, ఇందులో సింహభాగం లడ్డూ తయారీకే వినియోగిస్తుంది. ప్రస్తుతం ఒక్కో చిన్న లడ్డూ తయారీకి దాదాపు 48 రూపాయలు ఖర్చవుతుండగా, సామాన్య భక్తుడిని దృష్టిలో ఉంచుకొని ఉచిత దర్శనానికి వెళ్లే వారికి ఉచిత లడ్డూని ఇస్తుంది. శ్రీవారి దర్శనం చేసుకోకపోయినా ఆధార్ కార్డు చూపిస్తే మరో 2 లడ్డూలను టీటీడీ విక్రయిస్తోంది. దాదాపు 310 ఏళ్లు నిండిన లడ్డూ మాధుర్యం ఇప్పుడు మరింత నాణ్యత, రుచితో, స్వచ్ఛమైన నెయ్యితో భక్తులకు అందుతోంది. శ్రీవారి పోటులో ఉన్న 600 మంది పోటు సిబ్బందితో శ్రీవారి ప్రసాదాలు తయారవుతున్నాయి. పోటులోని దిట్టం ప్రకారం 5100 లడ్డూల తయారీకి మొత్తం 803 కేజీల ముడి సరుకుల్ని టీటీడీ వినియోగిస్తుంది. అందులో ఆవు నెయ్యి 165 కేజీలు, శనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, ముంతమామిడి పప్పు 30 కేజీలు, ఎండు ద్రాక్ష 18 కేజీలు, కలకండ 8 కేజీలు, 4 కిలోల యాలకులతో పాటు పచ్చకర్పూరం వినియోగిస్తోంది. రోజుకు దాదాపు 15 మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తున్న టీటీడీ రోజు 300 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది. ప్రతి నెల దాదాపు 1,10 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయిస్తోంది. ఇలా వెంకన్న ప్రసాదాల్లో తిరుగులేని ప్రసాదంగా గుర్తింపును సొంతం చేసుకున్న లడ్డూ ప్రసాదం పేటెంట్ హక్కులను కూడా సాధించుకుంది. టీటీడీ మాజీ ఈవో రమణాచారి అప్పట్లో తిరుమల లడ్డూకు మేధో సంపత్తి హక్కులు పొందేందుకు చేసిన విశేష కృషి ఫలితంగానే 2009 సెప్టెంబర్ 18న పేటెంట్ హక్కు లడ్డూ సొంతమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిరియాపై అమెరికా బాంబుల మోత, ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు. మహాకుంభమేళకు విస్తృత ఏర్పాట్లు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్కి భారీ వర్ష సూచన, అప్రమత్తమైన చంద్రబాబు సర్కార్. ఏడుకొండల కీర్తి వెంకన్న సొంతం, తిరుమల లడ్డూకు మేధో సంపత్తి హక్కు, జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీలో శ్రీవారి ప్రసాదం. ఘనంగా బాగ్ సవారీ ఉత్సవం, ఆద్యాంతం ఆసక్తికరంగా వేడుక. ఏనుగుల సమస్యకు చక్కటి పరిష్కారం, కుంకి ఏనుగులతో చెక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.